శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 18వ తేదీ గురువారం, డిసెంబర్ నెల 2025 నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారమే చాలా బాగున్నట్టుగా కనిపిస్తోంది. మరి మిగతా గ్రహాలండి, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. విలువైన వస్తువుల్ని సేకరించుకోగలుగుతారు, భద్రపరుచుకోగలుగుతారు, ఏ రూపకంగా అయినా కొనుగోలు చేయడం కానీ చేస్తారు. కానీ విలువైన వస్తువుల్ని మళ్ళీ తిరిగి కొనగలిగేటటువంటి పరిస్థితి ఉంటుందా అంటే, ఏదైనా పోయిన వస్తువులు ఉన్నాయనుకోండి, మళ్ళీ ఇప్పుడు పోయిన వస్తువునే కొనుక్కోవాలంటే చాలా వరకు ప్రాబ్లం అయిపోతుంది. అదే ఇంకొక కొత్త వస్తువుని కొనుక్కుంటే అదొక రకమైన తృప్తిగా ఉంటుంది. ఇక్కడ ఇది ఆలోచించండి. కుటుంబంలో అన్యోన్యత కనిపించట్లేదు, అలాగే క్రమశిక్షణ కూడా కొంచెం తక్కువగా కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాలు కూడా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి, కుదరడం అనేది అంత వెంటనే కుదరడం అనేది లేదు, ఆలస్యం అవుతోంది. ఏలినాటి శని జరుగుతోంది. శని గారికి తైలాభిషేకం చేయండి. గురు బలం లేదు, యోగా చేయండి. కేతు బలం లేదు, గణపతి ఆరాధన చేయండి. ఈ విధంగా మీరు కొంత దైవ ధ్యానంలో ముందరికి వెళ్ళడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. రోజులు ఏమైనా బాగలేదు అన్నప్పుడు పూర్తి మనశ్శాంతితో, ఓర్పుతో ఎన్ని రకాలుగా మీరు దైవ ధ్యానం చేసుకుంటారో అంతగా మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, ఒక్కొక్కసారి గ్రహస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు దిగులు చెందవలసిన అవసరం లేదు. మళ్ళీ తిరిగి గ్రహస్థితులు బలాన్ని పుంజుకునేంత వరకు దైవనామస్మరణ చేసుకోవడము, దైవ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ప్రతి విషయంలోనూ మౌనాన్ని పాటించండి, కృషిని మానకుండా చెయ్యండి. ఇవి చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి ఈ రోజు కాస్త ప్రశాంతమైన జీవితం కనిపిస్తూ ఉంది. లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు, అలాగే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము బాగుంటూ ఉన్నప్పటికీ అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ఇక్కడ చంద్రుడు నీచలో ఉన్నారు, ఇది గమనించవలసిన సూచనలు ఉన్నాయి. కాబట్టి అతి జాగ్రత్తగా ముందరికి వెళ్ళండి. ధనము విషయంలో ఇబ్బంది లేదు, ఇంటికి బంధుత్వాల రాకపోకల విషయంలో ఇబ్బంది లేదు, అలాగే ఆదాయం కానీ, కుటుంబ సౌఖ్యం కానీ, కుటుంబంలో క్రమశిక్షణ కానీ, మీ మాట తీరు చాలా బాగుండడం కానీ, స్థిర చిరాస్తుల వృద్ధి కానీ, ఊహించని విధంగా ధన లాభాలు కానీ, మీకు చక్కటి కీర్తి ప్రతిష్టలు కలిగి సన్మాన సత్కారాలకి అర్హులు అవడం కానీ, ఇవన్నీ చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అయితే జాగ్రత్తల అంశాలు కూడా అలాగే ఉన్నాయి. శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. రెండు పెద్ద గ్రహాలు లాభస్థానంలోనూ ద్వితీయ స్థానంలోనూ ఉన్న కారణం చేత చాలా వరకు అదృష్టవంతమైన కాలం అని చెప్పాలి. కానీ మిగతా 7 గ్రహాలు అననుకూలంగా ఉన్న కారణం చేత ఇక్కడ శుభాశుభ మిశ్రమ ఫలితాలు అన్నమాట. కాబట్టి ఈ సంయమనం చేసుకోండి. మీరు కూడా మీ మనస్సుని, మీ బుద్ధిని సంయమనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ సంయమనానికి లోనవుతారో చాలా బ్యాలెన్స్డ్ నేచర్ వచ్చేస్తుంది. అప్పుడు ఏ బాధ మిమ్మల్ని బాధించదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ రకమైనటువంటి గుండె దిటవు చేసుకోవాలి. అలా దృఢ సంకల్పంతో ఉండగలిగితే ఏ కష్టం వచ్చినా మీరు జయించడం అవలేలాగా జయిస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, లలిత సహస్రనామ పారాయణ చేయండి. ఎన్నో రకాలుగా మీకు ఇష్టదేవతలు ఉండొచ్చు, సద్గురువులు ఉండొచ్చు, లేదా ఇంటి ఇలవెల్పు ఉంటారు కాబట్టి వారు ఇలా ఏ రకమైన దేవి దేవతలు గురువులు మీకు ఉన్నా ఇంటి ఇలవెల్పుతో పాటుగా వారిని కూడా పూజించండి. మంచి మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి రాశిలో ఉన్న గురువు బాగున్నారు, తృతీయంలో కేతు బాగున్నారు, అలాగే షష్టంలో బుధుని యొక్క స్థితి బాగుంది. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత అండి అంటే, మిగతా గ్రహాల యొక్క అనుకూలత అంతగా లేదు. ఎప్పుడైతే 3 గ్రహాలే యోగిస్తూ ఉన్నాయో ఇక్కడ ఒక మంచి విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. రాశిలో ఉన్నటువంటి గురువు గారి వల్ల ఎక్కువగా మీకు ఫలితాలు, శుభ ఫలితాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. రాశిలో ఉన్నటువంటి గురువు గారికి మీరు ఎంత బలాన్ని చేకూర్చుకోవడానికి అవకాశం ఉంటుందో అంత బలాన్ని చేకూర్చుకోండి. సహజంగా గురువుగారు ఇచ్చేటటువంటి ఆశీస్సులు కానీ, మీరు స్తోత్ర పారాయణాల ద్వారా కూడా ఆయన్ని కాస్త ప్రసన్నం చేసుకుని ఇప్పించుకునే ఆశీస్సులు కానీ
వెరసి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. సంతానం బాగుంటారు, కుటుంబం బాగుంటుంది, కుటుంబంలో ఐకమత్యం బాగుంది, ఆదాయ మార్గాలు బాగున్నాయి, దైవభక్తి బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. కానీ కొత్తగా మీరు శుభకార్యాల పట్ల ఇప్పటి వరకు చాలా శ్రద్ధ తీసుకుని ఏ సంబంధాలనైతే గుమ్మం వరకు తెచ్చుకున్నారో వాటి పట్ల జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. మాట తీరు బాలేకపోయినట్లయితే పబ్లిక్ రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. దాని ఎఫెక్ట్ ఈ శుభకార్యాల మీద పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక్కడ శని గారి దృష్టి పడుతోంది, సప్తమం మీద గురువు గారి దృష్టి పడుతోంది. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఉండడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా మసలుకోండి అని మరీ తెలియజెప్తున్నాను. శివారాధన చెయ్యండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, మరింతగా శోభిస్తారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారి సంచారము చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు బాగున్నారు. పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క సంచారము చాలా బాగుందని చెప్పాలి. కానీ పెద్ద గ్రహాల అననుకూలత ఉందే. ఇక్కడ కేతువు గారు ద్వితీయ స్థానంలో యోగించడం లేదు. అక్కడ రాహు అష్టమ స్థానం అవుతోంది, శనిగారు నవమ స్థానం అవుతోంది. శనిగారు ఇక్కడ నవమ స్థానంలో ఉంటూ ఉన్నప్పటికీ పితృవర్గ రీత్యా కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా పిత్రార్జితం మీ చేతికి రావడానికి అవకాశం ఉంది. కానీ పూర్తిగా పాజిటివ్ గా చెప్పడానికి రాదు. ఇవాళకి ఇవాళే ఇవన్నీ ఫైనల్ అయిపోతాయని చెప్పడానికి రాదు. అదేదో నిదానంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు మీ కృషిని మానకుండా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంతానం బాగున్నారు, రుణ భారాలు తగ్గేటటువంటి అవకాశము, రుణాలకి సంబంధించి మీరు తీర్చాలంటే తీరుస్తారు, మీరు ఇవ్వాలన్నా కూడా ఇస్తారు, ఇచ్చినవి మళ్ళీ వసూలు చేసుకోవాలన్నా కూడా వసూలు చేసుకోగలుగుతారు. ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందం కలిగించే అంశాలుగా ఉంటాయి. అలాగే దైవభక్తి కూడా చాలా బాగుంది. దైవ కార్యాలు చేస్తారు. దైవ కార్యాల మీద వివిధ రూపాలుగా ధనాన్ని ఖర్చు పెడతారు. ఇది మీ మానసికమైన ఉల్లాసానికి బాగా కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ యోగా చెయ్యండి. అలాగే గౌరీదేవి పూజ చేసుకోండి, మరింతగా శోభిస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సింహరాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధుల యొక్క సంచారము చాలా బాగుంది. లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారి సంచారం చాలా బాగుంది. మరి మిగతా విషయాలలో అసలు మీరు ఎంత కష్టపడి అయినా సరే కృషి చేస్తూ వెళ్ళండి తప్ప ఇది నా నిర్ణయము, ఇది తుది నిర్ణయము అని చెప్పకండి. అలాగే ఏదైనా కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి గాని, ఏదైనా తగాదాలు ఉన్న వాళ్ళకి గాని కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకుంటూ వెళ్ళాలి. సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, స్థిరాస్తుల విషయంలోనూ జాగ్రత్తగానే ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మరి చతుర్థ స్థానంలో శుక్రబుధుల సంచారం బాగుంది కదా అంటే బాగుంది. మీకు ఈ స్థిర చరాస్తుల వృద్ధి పట్ల మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో ఆ కృషి మీకు ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఇవాళకి ఇవాళే ఫలితం వస్తుందా అంటే అంతగా రాకపోవచ్చు. మిగతా గ్రహాల యొక్క అననుకూలత బాగా ఉంది కాబట్టి శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి, రాహుకేతు పూజ చేసుకోండి, మీ ఇష్టదేవత నామస్మరణ చెయ్యండి, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను. గురువు గారు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మీకు వచ్చేటటువంటి ఆదాయం సక్రమంగా చేతికి వచ్చేస్తుంది. ఇందులో ఎటువంటి ఆటంకాలు ఉండవు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కన్యా రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారం బాగుంది. అలాగే షష్టంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. ఇంకా వేరే ఎవరైనా బాగున్నారా అంటే అంత పూర్తిగా అనుకూలతలు లేవు. శని గారి యొక్క స్థితి సప్తమంలో ఉంటూ రాశిని చూస్తోంది కాబట్టి హనుమాన్ చాలీసా పఠన చాలా ముఖ్యం. అలాగే పై అధికారుల యొక్క మందలింపులు ఉండడానికి అవకాశం ఉంది. దాన ధర్మాలు విరివిగా చేస్తారు. అడిగిన వారికి అడగని వారికి మోతాదుకు మించి దానం చేయడం వల్ల ధనము బాగా ఖర్చు అయిపోతుంది. మళ్ళీ ధనము సమకూరాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఈ కుటుంబ జీవితంలో చాలా సున్నితమైనటువంటి మీ ప్రవర్తన వల్ల ఎవరికి ఏమి జవాబు చెప్పలేని విధంగా ఏవైనా గానీ ఇబ్బందులు ఏర్పడుతున్నాయా అంటే ఒక నిస్సహాయత కనిపిస్తుంది. ఇక్కడ ద్వితీయాధిపతి తృతీయంలో ఉన్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం. అంటే మీరు ఎక్కువగా
టైం తీసుకోండి. మీ కుటుంబ సభ్యులందరినీ కూడా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ అందరిలోనూ ఐకమత్యం ఉండేటట్టుగా ప్రవర్తించుకుంటూ రండి. ఇదొక్కటే మీరు కష్టపడి చేసుకోవాల్సినటువంటి విషయము. అలాగే భార్యాభర్తల అనుబంధ రీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశము. ఏదైనా ఈ స్థిర చరాస్తులకి సంబంధించి, కొనుగోలు అమ్మకాలకు సంబంధించి, కోర్టు కేసులకు సంబంధించి, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఏమిటి అంటే వాయిదా వేయడమే చాలా వరకు ఉత్తమమైన పని అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు మనశాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి కుజులు బాగున్నారు. ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బుధుడు బాగున్నారు. షష్టంలో ఉన్నటువంటి శనిగారు బాగున్నారు. నవమంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. ఏకాదశంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. వెరసి 7 గ్రహాల యొక్క స్థితి సంచారము చాలా చాలా అద్భుతంగా ఉన్నది. మీరు వెనక్కి తిరిగి చూసుకోకర్లా, జీవితాశయం నెరవేరుతుంది. మీ మాట తీరు బాగుంటుంది. ఎవరికైనా ఏదైనా ఒక మాట చెప్పారు అంటే అది అద్భుతమైన యోగానికి దారితీస్తుంది. పని అయిపోవడానికే దారితీస్తుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. చక్కగా ఆరోగ్యం మంచిగా సహకరిస్తుంది. ఏదైనా అనారోగ్యం ఉన్నట్టయితే అదంతా పోతుంది. ఇక ఎన్ని విధాలుగా దైవం మిమ్మల్ని కరుణిస్తున్నారో ఇప్పుడు మీకు తెలుస్తుంది. నేను ఇంత అదృష్టవంతున్నా లేదా నేను ఇంత అదృష్టవంతురాలనా అనుకునేలాంటి పరిస్థితులు ఉంటాయి. ధనము ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. ఎన్నో విధాలుగా మీకు ఆనందం కలిగించే అంశాలే ఉంటాయి. లాభాల బాటలో ఉంటారు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అనేక విధాల మనశ్శాంతి పొందుతారు. ఇంకా ఇంకా అధికమైనటువంటి అభివృద్ధి మీకు లభిస్తుంది. మీరు మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి. శుభం. వృశ్చిక రాశి వారికి ఈ రోజున ప్రశాంతమైన జీవితం కావాలి అంటే పుట్టలో పాలు పోయాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం ఏ రకంగా అయినా చాలా చాలా మంచిది. యోగా చేయడము, గురు స్తోత్రాలు చక్కగా పఠించడము, ఇవన్నీ కూడా చాలా మంచివి అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండడమే నేను సూచన చేసేటటువంటి అంశం. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. చంద్రుడు బాగున్నారు. అంటే లలిత కళల పట్ల మీకు ఉండేటటువంటి ఉత్సాహము చాలా లాభాన్ని తెచ్చిస్తుంది. మానసికంగా సంతృప్తినిస్తుంది. మిగతా లాభం అనగానే ధనం వస్తేనే లాభం అని చెప్పి అనుకోకూడదు. ఒక్కొక్కసారి ప్రశాంత జీవితం వస్తుంది. చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తుంది. మైండ్ అంతా చికాక్గా ఉండి ఏవో పనుల ఒత్తిడిలో ఉన్న వాళ్ళకి చక్కటి రిలీఫ్ వస్తుంది. ఇలాగా ఏదో విధంగా మీకు మానసిక ప్రశాంతత రావడానికి అవకాశం ఉన్నది. మిగతా విషయాలలో అధిక జాగ్రత్తలతో ఉండవలసినదే. ఏ గ్రహాలు కూడా అనుకూలించడం లేదు. ఇక్కడ ద్వితీయంలో రవి కుజులు ఉన్నారు. అస్సలు అనుకూలించట్ల. మాట తీరు చాలా చాలా బాగుండాలి. అలాగే చతుర్థంలో రాహువు గారి పరిస్థితి అలాగే ఉంది. పంచమంలో శని గారి పరిస్థితి అలాగే ఉంది. అష్టమంలో గురువు గారి పరిస్థితి అలాగే ఉంది. దశమంలో కేతువు గారి పరిస్థితి అలాగే ఉంది. ఇక తనోభావనలో ఉన్నటువంటి బుధుడి యొక్క సంచారము కూడా అలాగే ఉంది. కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మౌనంగా ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. దేవాలయానికి వెళ్ళి సేవ చేయండి. పెద్దలకి సేవ చేయండి. గురువులకి సేవ చేయండి. ఇలా మీకు ఏ రకమైనటువంటి ఆధ్యాత్మిక జీవనం బాగుందో ఆ ఆధ్యాత్మిక జీవనంలో కాస్త ముందరికి వెళ్ళండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. పరిహారాలు చేసుకుని ప్రశాంత జీవితం పొందండి. శుభం. ధనస్సు రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలు వెన్నంటి ఉన్నాయి. తృతీయ స్థానంలో శని గారు ఉన్నారు. సప్తమ స్థానంలో గురుగారు ఉన్నారు. ఇక ద్వాదశంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంటూ ఉంది. ఇది సాధారణమైనటువంటి యోగమే అయినప్పటికీ గురువు గారి యొక్క స్థితి సంచారము ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉండి రాశి మీద గురువు గారి యొక్క దృష్టి పడుతూ ఉందో ఇక మీరు అద్భుతమైనటువంటి భగవంతుని వరాలు చేత చిక్కించుకున్న వారు అవుతారు. అంటే భగవత్ సంబంధమైనటువంటి పనులలో మీరు పార్టిసిపేట్ చేస్తారు. మీ సొంత కార్యక్రమాలలో మీరు ఉన్నతమైనటువంటి పొజిషన్ కి వెళ్తారు. విజయావకాశాలు చాలా బాగుంటాయి. ధన ఆదాయం చాలా బాగుంటుంది. ఇంట శుభకార్యాలు కుదురుతాయి. వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అన్ని విధాలుగాను
చాలా చాలా బాగున్నారు అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. ఇక యోగా చేయండి. అలాగే అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి శని గారికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీకు మిగతా అన్ని విధాలా కూడా మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి శని గారు చాలా బాగున్నారు. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి శుక్ర బుధ చంద్రులు వీరు ముగ్గురు కూడా చాలా బాగా అనుకూలిస్తున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క అనుకూలత కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఏదైనా లాభంలో ఒక్క గ్రహం ఉంటేనే ఎన్నో రకాలుగా అదృష్టాన్ని తెచ్చిస్తూ ఉంటుంది. లాభాపేక్షలో ఉంటాయి పరిస్థితులన్నీ. మరి అలాంటిది 3 గ్రహాలు ఉన్నాయంటే అది మాటలైన విషయం కాదు. సంతాన రీత్యా చాలా చాలా ఆనందం కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి. ఇది మటుకు మర్చిపోకుండా చేసుకోవలసినటువంటి పరిహారంగా తెలియజెప్తూ ఉన్నాను. ఇక మీ ఇష్టదేవతారాధన చేయండి, అన్నీ బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్ర సంచారం చాలా బాగుంది. ఏకాదశంలో ఉన్నటువంటి రవి గారి స్థితి, కుజుని స్థితి చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటి అంటే చంద్రుడు నీచలో ఉన్నప్పటికీ దశమంలో శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్న కారణం చేత కొన్ని లలిత కళలలో మంచి ప్రావీణ్యత పెరుగుతుంది అని చెప్పి తెలియచేయగలను. అంటే ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఊహించని విధంగా లాభాలు బాగున్నాయి. ఇక దైవభక్తి బాగా పెరుగుతోంది. దైవం మీ వెంట ఉండి మీకు ఆశీర్వచనాలు ఇస్తున్నారా అన్నంత గొప్పగా ఫలితాలు ఉన్నాయి. పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు అక్కడికి వచ్చి ఏలినాటి శని యొక్క దుష్ప్రభావాన్ని బాగా తగ్గించేస్తుంది. అందువల్లనే దూర ప్రాంత ప్రయాణాలు రావిస్తాయి. అంత త్రిప్పట లేకుండా ఉంటుంది. వ్యయ ప్రయాసలకి లోను లేకుండా ఉంటుంది. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. ఇక రాశి మీద ఉన్నటువంటి గురుగ్రహ దృష్టి కారణం చేత ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలిస్తుంది. ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే, అలాగే ఏదైనా నాస్తిక భావాలు ఉంటే కూడా అవి పోతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అదృష్టం మీ వెంటే ఉంది అన్నంత గొప్పగా గ్రహస్థితులు ఉన్నాయి. ఉన్నవి 3 అయినా 4 అయినా చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటటువంటి గురువు గారి యొక్క స్థానం పంచమ స్థానంలో కాబట్టి ఇది మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేని ఫలితాలు మీకు వచ్చి చాలా సంతృప్తికరంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శివారాధన తప్పనిసరిగా చేయండి, మరింత అనుకూలతలు సిద్ధిస్తాయి. శుభం. మీనరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారి యొక్క స్థితి సంచారం బాగుంటూ ఉన్నప్పటికీ ఇక్కడ కుజుడితో కలిసి ఉన్నారు కాబట్టి కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉంటుంది. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఓర్పు ప్రధానంగా కాస్త వేగాన్ని తగ్గించుకొని సాధారణంగా ప్రవర్తించడం అనేది చాలా చాలా మంచిది. ఉద్యోగ జీవితంలో ఇది తప్పనిసరిగా అవలంబించవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే షష్ఠ స్థానంలో కేతు గారి సంచారం బాగుంది. మరి నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం కూడా చాలా బాగుంది. ఇన్ని గ్రహాల యొక్క ఫలితాలు బాగున్నాయి కదండి. 3 గ్రహాలు బాగున్నాయి అంటున్నారు కదా. మరి మీనరాశికి చాలా బాగుంటుందా అంటే అంత బాగుండేటట్టుగా లేదు. ఇటుపక్క గురువు గారు అర్ధాష్టమంలో ఉన్నారు, ఇటుపక్క శని గారు రాశిలో ఉన్నారు, తనుభావంలో, వ్యయంలో రాహు గారు ఉన్నారు. 3 పెద్ద గ్రహాల యొక్క స్థితి అననుకూలంగా ఉంటూ ఉన్న కారణం చేత మరి చాలా గొప్ప ఫలితాలు ఉంటాయా అంటే అది అనుమానమే అని చెప్పాలి. స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మీ ఇంటి దేవతని ఆరాధించండి, ఇష్టదేవతని ఆరాధించండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అలాగే శివుని యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, శివారాధన చేయడము అనేది చేయడం వల్ల చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. అనుకోని విధంగా ధనము కలిసి వస్తుంది. పిత్రార్జితాలు బాగుంటాయి. ఉద్యోగ జీవితంలో కూడా చాలా వరకు ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మిగతా అన్ని విషయాలలో కూడా ఓర్పు కలిగి ఉండడం అనేది చాలా చాలా ప్రధానమని సూచిస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.